దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సంఘ కాపాలి, అలాగా రాయడానికి వచ్చిన దేవుని బిడ్డలు, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు, ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం ఆలోచించిన ప్రతి బిడ్డలకి యేసు ప్రభు రక వందనాలు. అందరికీ దేవుడు దీవించిన గాక. సరే అండి, బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. మనం నేర్చుకున్న విషయం మీకు అందరికీ తెలుసు. మీరు మర్చిపోలేని అనుకున్నారు, ఒకసారి కూడా జ్ఞాపకం చేసి ఇప్పటికీ నేను వెళ్తానండి. పౌలు గారు రాసిన 14 పత్రికలు 8 విధములున్న మనుషుల గురించి చెప్తున్నారు. పౌలు గారు రాసిన 14 పత్రికల నుండి 8 మనుషుల గురించి నేర్చుకున్నాం. అదే మొట్టమొదటిగా మొదటి మనుషుడు, అదే మొదటి కొరింథీ పత్రిక 15:45 వాక్యం, అదే మొదటి మనుషుడు. రెండవ మనుషుల గురించి మనం నేర్చుకున్నామంటే ప్రగతి సంబంధమైన మనుషుడు. మొదటి కొరింథీ పత్రిక 2:14 వాక్యం. మూడవది కొత్త మనుషుడు, ఎఫెసీ పత్రిక 4:22-23 నుండి కిందకి కొత్త మనుషుడు, పాత మనుషుడు, 4 కొత్త మనుషుడు. అదే ఎఫెసీ పత్రిక 2:15 వాక్యం. ఐదవది మనుషుడు అంటే శరీర సంబంధమైన మనుషుడు. శరీర సంబంధమైన మనుషుడు గురించి ఎక్కడ రాయబడిందంటే మొదటి కొరింథీ పత్రిక 3:1-4 వరకు. మనం ఈ రోజు నేర్చుకున్న విషయం ఏమంటే ఆత్మీయ మనుషుడు. అదే మనం నేర్చుకున్నారండి. ఏ విషయం అండి? ఆత్మీయ మనుషుడు. స్తోత్రం కలిగిన గాక. ఆత్మీయ మనుషుడు ఎవరు? మారు మనసు పొంది, ప్రాక్టీస్ పొంది దేవుడి సన్నిధిలోకి వచ్చిన దేవుని బిడ్డలకి ఆత్మీయ మనుషులని పిలవబడుతున్నారు. ఆ వాక్యం ఒకసారి చదివి మనము ఆత్మీయ విషయం గురించి మనం నేర్చుకున్నాం. మొదటి కొరింథీ పత్రిక 3:1-2 వాక్యం చదవండి. సరే అండి, ఆత్మ సంబంధమైన మనుషుడు, అదే దాన్ని బట్టి ఆత్మీయ మనుషుడు. ఇప్పుడు ఇది ముందుకు నేను చెప్పిన కొన్ని మాట మీరు మర్చిపోలేదు అనుకున్నారు. ఆత్మీయ విషయం వచ్చి కొన్ని విషయం 9 విషయం నాకు చెప్పారు. ఆత్మీయ విషయాలు నన్ను చూసుకోండి, నా మాట వినండి. పిల్లలతో ఆడినప్పుడు అక్కడ ఇక్కడ చూడకుండా వాక్యం వినడానికి నన్ను చూడండి. స్తోత్రం. పిల్లలు ఆడుకున్న విషయంలోకి చూడకూడదండి, జాగ్రత్తగా దేవుడు వాక్యం వినండి. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం దీని ముందు కొన్ని క్లాసులు నేను చెప్పానండి. ఆత్మీయ శరీరం, ఆత్మీయ మనుషునికి ఇంకొక ఆత్మీయ శరీరం దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. ఎప్పుడంటే యేసయ్య రెండవ రాకడ సమయంలో మన ఈ ప్రగతి సంబంధమైన శరీరం మారి ఆత్మ సంబంధమైన శరీరం దేవుడు మనకు ఇవ్వబోతున్నారు. ఈ భూమిని జీవించడానికి మనకు శరీరం దేవుడు ఇచ్చాడు. అలా పరలోక రాజ్యముని జీవించడానికి ఆ పరలోక రాజ్యములు చేరినప్పుడు మనకు ఒక శరీరం దొరుకుతున్నారు. ఆ శరీరం పేరు ఆత్మీయ శరీరం. అందరూ చెప్పండి, ఆత్మీయ శరీరం. అందరూ చెప్పాలి, ఆత్మీయ శరీరం. దేవునికి స్తోత్రం. ఆ శరీరం గురించి నేను పోయిన క్లాసులు చెప్పాలి. ఈ రోజు నేను చెప్పబడుతున్నా ఆత్మీయ మనుషుడు ఎవడు? ఆత్మీయ మనుషుడు ఎవడు? కొందరు అందరూ అనుకున్నారు నేనే ఆత్మీయుడు, నేనే చర్చకి వెళ్తున్నారు, ప్రార్థన వెళ్తున్నారు, ఆరాధన చేస్తున్నారని అనుకున్నారు. మీరే ఆరాధన చేస్తున్నారు నిజమే, ప్రార్థనకి వెళ్తున్నారు నిజమే, కానీ నీ ఆత్మీయ మనుషుడు కాదు. ఆత్మీయ మనుషుడికి ఎలాగ తెలుసు? దేవుడు వాక్యముని బట్టి. వాక్యము మనం చదివి దాని నుండి నేర్చినప్పుడే మనం ఆత్మీయుడా ప్రగతి సంబంధమైన మనుషుడు అంటే అప్పుడు తెలుసు. దాని ముందుకు మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఓసియా గ్రంథం, యేసయ్య కాదు, ఓసియా గ్రంథము 9 వాక్యం ఒకసారి 7వ వాక్యం ఒకసారి చదవండి. 9 వాక్యం ఒకసారి చదవండి. యేసయ్య కాదు, ఓసియా గ్రంథము 9 వాక్యం. ఈ బైబిల్ పుస్తకాల పేరు తెలియలేదు, అందుకని మీరు
ఆ పుస్తకం తీసుకోవడానికి కష్టపడుతున్నారు. The day of punishment has come. The day of retribution are at hand. Let Israel know this. The prophet is considered a fool. The man of God who is inspired is treated as if demented because of the abundance of your wickedness and guilty, and because your deep antagonism towards God and the prophet is so great. ఇంగ్లీష్లో చదివినది అది వేరే ఇంగ్లీష్ భాష కండి. ఎప్పుడో చదివినప్పుడు కింగ్ జేమ్స్ చదవండి. అప్పుడు అక్కడ చదివితే స్పిరిచువల్ మ్యాన్ అని రాయుడి, ద మ్యాన్ ఆఫ్ గాడ్, అంటే ఆత్మీయ మనుషుడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ మనుషుడికి లోకములు ఉన్నవాడు చూసినప్పుడు వెర్రివాడిగా చూచుచున్నారు. ఆత్మీయ మనుషుడికి లోకములు ఉన్న మనుషులు చూసినప్పుడు వెర్రివాడు అంటే మీకు అర్థమైందా? మూర్ఖుడులాగా, మూర్ఖుడుగా కనపడుతుంది. ఎవరికి? వీళ్ళెందుకు వ్యవసాయం చెప్తున్నారు, వ్యవసాయ వాక్యం పాటలు ఎందుకు, ప్రారంభం ఎందుకు, చర్చకి ఎందుకు వెళ్తున్నారు? మనం చెయ్యిన పని బయట ఉన్న వాడికి ఎలాగా కనిపిస్తుంది? వెర్రితనంగా కనిపిస్తున్నారు. కానీ దేవుడి దృష్టిలో మనం ఆత్మీయ మనుషుడుగా ఉన్నాం. లోకములు ఉన్న మనుషులు మమ్మల్ని చూసుకొని ఎలాగ చెప్తుంది? వెర్రివాడని చెప్తున్నప్పుడు దేవుడి దృష్టిలో మనం ఎలాగ ఉంది? ఆత్మీయ మనుషులుగా ఉండినట్టుగా మనము తెలియపరుచున్నారు. ఈ ఆత్మీయ మనుషుడికి 7 విధముల గుణములు ఉంది. అదే నేను చెప్పాను. అది చెప్పలేదు, చెప్పడానికి వెళ్తున్నారు. స్తోత్రం. మొదటి గుణము దేవునికి స్తోత్రం కలిగినగాక. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం. కొత్తగా ఆత్మీయ మనుషులు ఎవరేనంటే కొత్తగా జన్మించిన వాళ్ళు. అందరూ ఉన్నారా అది ఇక్కడ? ఆత్మీయ మనుషులు ఎవరండి? కొత్తగా జన్మించిన వాడు. కొత్తగా జన్మించిన వాడు. అప్పుడు మీరు అనుకున్నారు మీరు కూడా జన్మించారు. ఎలా తల్లి తండ్రి ఇష్టం లేదా? అదే మొదటి అదే యోహాను సువార్త 1:13 వాక్యం నుండి కిందకి చదవండి. యోహాను సువార్త 1 అధ్యాయము 13వ వచనం చూడండి. యోహాను సువార్త 1 అధ్యాయం 13వ వాక్యం. ఒకటి రక్తం వలన కాదు, శరీరేచ్ఛ వలన కాదు, మనుషుల ఇచ్చ వలన పుట్టినవాడు కాదు. అంటే దేవుడు మొదలు పుట్టినవాడు ఈ 3 విధములు ఉన్నవాడు కాదు. ఒకటి రక్తం, మనం అందరూ ఎలాగ పుట్టారు? రక్తం వలన. 2 శరీరేచ్ఛ, అమ్మా నాన్న ఇచ్చ వలన మనం పుట్టారు. 3 మనుషుల ఇచ్చ వలన కాదు, మనము జన్మించలేదు. ఎవరంటే మనుషులు ఇచ్చిన వలన. ఈ 3 విధములు మనుషులు జన్మిస్తున్నారు. ఒకటి రక్తం వలన, 2 శరీరం వలన, 3 మనుషులు ఇచ్చిన వలన. ఈ 3 విధములు ఈ లోకములు జన్మించిన అందరూ. కానీ అటువంటి వాడికి ఈ లోకములు జీవించడానికి ఉన్న జీవనం ఉంది. ఏమండి? ఈ లోకములు జీవించడానికి వారికి ఏముంది? చేప బతకడానికి ఎక్కడ బ్రతుకుతుంది? నీళ్ళు. కానీ అవి ఎక్కడ బ్రతుకదు? నేల మీద బ్రతకదు. ఎందుకు? నీలే తనకి నీళ్ళే సహాయం. నీళ్ళు లేకపోతే అదే ఏమవుతుంది? చచ్చిపోయేది. దేవునికి మనకి బ్రతకడానికి లోకమే. ఇక్కడ మనం బ్రతుకుతుంది భూమిలో. మనం నీళ్ళలోనికి పడిపోయినా ఏమవుతుంది? చచ్చిపోతుంది. అదే విధంగా అది సముద్రంలో బ్రతికిన చేపకి సముద్రంలో ఒక జీవనం కావాలా? అదే విధంగా భూమి మీద నివసించిన వాడికి భూమిలో ఒక జీవం కావాలి. అదే అంటే మనం ఏ తల్లిదండ్రి ఇష్టం మనం పుట్టిన కాబట్టి మనకు ఒక జీవం ఉంది. అదే విధంగా ఆత్మీయ మనుషుని జీవించడానికి పరలోకములో ఒక జీవం కావాలి వారికి. ఈ లోకంలో జీవించడానికి మనకు ఒక జీవనం ఉంటున్నట్టుగా పరలోకములు జీవించడానికి మనకు ఒక జీవం ఉంది. ఆ జీవం పేరు అంటే నిత్య జీవము. ఏదండి? ఏ జీవనండి? స్తోత్రం చెప్పాలి. ఇక్కడ పుట్టిన వాడు అక్కడ జీవించడానికి ఒక జీవనం కావాలట. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషినికి అక్కడ పుట్టడానికి ఏం చేయాలి? జీవం కావాలి. జీవాన్ని అంటే అక్కడ పుట్టాలంటే ఇక్కడ జీవించాలి, ఇక్కడ పుట్టాలి. భూమి మీద జీవించాలి, ఇక్కడ పుట్టాలి. అలాగైతే పరలోకంలో జీవించడానికి పరలోక సంబంధమైన విషయమే పుట్టాలి.
పరలోక సంబంధమైన విషయంలో పుట్టితే మాత్రం ఎక్కడ వస్తుంది? పరలోకంలో నివసిస్తుంది. దేవునికి స్తోత్రం. అవి నాకు చెప్పిన మాట ఏమంటే కొత్తగా జన్మించాలి. దేవునికి స్తోత్రం. కొత్తగా జన్మించిన వాడు ఎలాగా ఉంటారండి? 4-5 వాక్యం చూడండి. 1 కొరింథీ పత్రిక యోహాను సువార్త 3వ అధ్యాయం 4-5 వాక్యం చూడండి. ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉంటాడు. గాలి వచ్చిన శబ్దము గాలి ఎక్కడికి వస్తున్నారు? అక్కడికి వెళ్ళిపోతున్నారు అన్నమాట. అదే ఆత్మీయ మూలంగా పుట్టినవాడని చెప్తే ఏమంటే గాలి ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడికి వెళ్ళిపోతున్నారు. గాలికి ఎవరు ఏం చేయను, ఆపలేరు, అడ్డుపరచలేరు, స్వాధీనపరచు. గాలికి ఎవరు ఏమి చేయను, ఆపలేదు, స్వాధీనపరచు. ఆత్మీయంగా జన్మించిన బిడ్డలు కూడా అలాగా ఎలాగా గాలిలాగా. గాలి ఎక్కడికి వెళ్తున్నారో ఎవరు ఏం చేయను, అడ్డుపరచలేరు, అడ్డుపరచను, ఆయనకి ఏం చేయను, ఆటంకపరచను. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా దేవుని మూల పుట్టిన దేవుని బిడ్డలు కూడా ఎవరు కూడా వారికి ఏం చేయను, స్వాధీనపరచను. గాలి ఎలాగా ఎగిరిపోయినట్టుగా వారు కూడా ఏమవుతున్నారు, ఎగురుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని సంఘములో ఆత్మీయంగా పుట్టిన దేవుని బిడ్డల జీవితంలో ఈమె ఎలాగ నడవాలి, గాలి వలన నడవాలి. అంటే ఆయన గాలి కొట్టినట్టుగా వెళ్ళిపోవడం కాదు. దేవునికి స్తోత్రం. గాలికి ఎవరైనా అడ్డుపరచును, గాలికి ఎవరైనా ఏం చేయను, స్వాధీనపరచను. స్తోత్రం. స్వాధీనపరచకుండా ఆత్మీయంగా జన్మించిన, కొత్తగా జన్మించిన దేవుడి బిడ్డలు అలాగా ఉండాలి. నీ కొత్తగా జన్మించారు, ఇప్పుడు నేను ఎవరు స్వాధీనపరుచున్నారు? మీరు కొత్తగా జన్మించారు కదా, మిమ్మల్ని స్వాధీనపరిచేది ఎవరు? సినిమా, సీరియల్, లోకం, బూతులు. మీరందరూ మీ కొత్తగా జన్మారు. సినిమా, సీరియల్, సుట్ట, బాంగు, సిగరెట్, పాన్ పరాగు, వేడి, పాన్ పరాకు, ఇవన్నీ నేను ఏం చేస్తున్నారు? స్వాధీనపరుస్తున్నది, స్వాధీనపరుచున్నారు. హలో, నేను చెప్పిన అర్థమైందండి. గాలికి ఎలాగా ఉంది, గాలి ఎగిరిపోయినట్టు గాలి ఎలాగ వెళ్తున్నారు, అలాగే నీ కూడా వెళ్ళిపోవాలంట. నిన్ను వేరే ఒక్క శక్తి ఏం చేయకూడదు, స్వాధీనపరచుకోకూడదు. స్వాధీనపరచకుండా, అడ్డుపరచకుండా నీ ముందుకు కొనసాగించాలి. ఈ దేవుని మీద పుట్టిన దేవుని బిడ్డలు అయితే నిన్ను ఎవరు కూడా ఏం చేయను, స్వాధీనపరచను. సినిమా నిన్ను ఏం చేయను, స్వాధీనపరచదు. సీరియల్ నిన్ను ఏం చేయను, స్వాధీనపరచదు. సారా నిన్ను ఏం చేయను, సుట్ట నిన్ను ఏం చేయను. ఇవన్నీ నిన్ను స్వాధీనపరిచి ఉంటే నీ సరి అయిన రీతిగా జన్మలోకి రాలేదు, జన్మింపబడలేదు. ఏంటది ఆ మూడో వాక్యం? ఒకసారి కూడా చదవండి. మూడో వాక్యం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? అంటే ఈయనకి ఒకడు ముసలైనా నికోదేమోస్ గారు మనుషుడు మళ్ళీ ఎలాగా ఆయన తనప్పుడు శారీరకంగా జన్మించిన విషయమే. దేవుడు చెప్పినది శారీరకంగా జన్మించిన విషయం కాదు, ఆత్మీయంగా. అప్పుడు శారీరకంగా ఎలాగ జన్మిస్తుంటే అమ్మా నాన్న వల్ల మనము జన్మిస్తుంది శారీరకంగా. ఆత్మీయంగా జన్మించిన నీటి మూలంగా తర్వాత ఆత్మ మూలంగా ఈ రెండు రీతిగా జన్మిస్తున్న. నీళ్లు అని చెప్పినది దేవుని వాక్యం, నీళ్లు అని చెప్పినది వాక్యం. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ,
ఆత్మ. ఇది రెండు కలిసినప్పుడే ఏమవుతుంది? జన్మ ఒక జరుగుతుంది. జన్మము మనలో ఏమవుతుంది? జరుగుతుంది. మనలో రెండు వ్యక్తి కలిస్తే మాత్రం ఒక బిడ్డ ఏమవుతుంది? జన్మించేది. అదే విధంగా మనలోని కూడా కొత్తగా జన్మించాలంటే రెండు శక్తులు కావాలి. ఒకటి దేవుని శక్తి, రెండు దేవుని వాక్యం. రెండు అంటే మాత్రమే ఏమవుతుంది? జన్మ జరిగేది. కొత్తగా జన్మించిన దేవునికి స్తోత్రం కలుగుతాయి. నేను నీకు అడుగుతున్నారు, కొత్తగా జన్మించిన నీ జీవితంలో నిన్ను ఎవరు స్వాధీనపరిచి ఉన్నా? ఆరాధనకి వెళ్ళాలంటే నీ శరీరమా? ఆరాధనకి శరీరం అంటది వెళ్ళొద్దని. ఆత్మ ఏం చెప్తున్నారు? ఆరాధనకి వెళ్ళమని. శరీరం ఏం చెప్తున్నారు? నీకు జబ్బుగా ఉంది, మంచం కాడ పడుకోని. స్వాధీనంలో ఉన్నప్పుడు శరీరం అంటది శరీర ఇష్టం. శరీరం ఎలా చెప్తున్నారు? ఈరోజు చర్చి వెళ్ళొద్దు, పడుకుని పో అంటే పడుకుని పోతాడు. ఆత్మ చెప్తున్నాను, అయినా నీ ఆరాధన ఏడా, ప్రార్థన చేయడా, లేకడా, చర్చికి వెళ్ళిపోడా, వాక్యం చదవడా అని ఎవరు చెప్తుంది? ఆత్మ చెప్తుంది. ఆత్మ చెప్తుంది. శరీరం ఏం చెప్తుంది? వద్దు, ఇంటికాడ పడుకో, రోగం అని చెప్పు. వద్దు, పాస్ గారు ఫోన్ చేస్తే బాగలేదని చెప్పు. పాస్ గారు చెప్పినట్టు మాట వినకూడదు, వాక్యం వినకూడదు. అనగా నిన్ను నీ శరీరం అంటే ఈ బాడీ అండి, ఈ బాడీ, ఈ శరీరం, ఇదే శరీరం అని చెప్పింది. ఆత్మ అంటే దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ. ఆత్మ ఏంటి? దేవుడికి స్తోత్రం. అదే దేవుడితో ఎప్పుడు ఏమవుతున్నారు? సంభాషణ కలుగుతున్నారు. ఈ ఆత్మ ఒక రోజు చచ్చిపోయింది. ఒక రోజు ఏమైంది? ఎప్పుడంటే పాపం చేసిన పాపం చేసిన వలన ఆదాములను పుట్టిన వారందరూ ఏమంది? ఆత్మీయంగా చచ్చిపోయారు. కానీ యేసయ్య వాక్యం వినరు కాబట్టి మళ్ళీ మనం ఏమైంది? బ్రతికింది. అదే కొత్త జీవన్ మనలోనికి కొత్తగా జన్మించారు. స్తోత్రం. అందుకే నేనే నీకు అడుగుతున్నారు, చాలా మంది విశ్వాసులు ఎలా వస్తున్నారు? ఆరాధనకి వచ్చిన నీకు చూడండి, కొత్తగా జన్మించిన వాడు అలాగే వస్తుందా? 7 గంటలకు ప్రార్థన అంటే 8కి వస్తుంది, 10 గంటలకు ప్రార్థన అంటే 12కి వస్తుంది. పేరుకి మాత్రం జన్మము కరెక్ట్ కాదు. కొత్తగా జన్మించలేదు. నీ కొత్తగా జన్మించలేదు. నీ జన్మించిన అయితే పిల్లలు అయితే గాలి వలన దేవునికి స్తోత్రం. ప్రయాణం చేసిన నీ జీవితం అలాగా మారలేకపోతే నీ ఆత్మీయ మనుషుడు చచ్చిపోయింది కాదు. స్తోత్రం. ఈ శరీర సంబంధమైన మనుషులుగా బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడి సంగమా, కొత్తగా జన్మించాలంటే, పరలోకములు నీకు జీవించాలంటే నీ కొత్తగా జన్మిస్తే మాత్రమే ఏమవుతుంది? కొత్తగా జన్మించిన వాడు వెళ్ళి ఏం చేయను? పాపం చేయను. దేవుని మూలకు కావును కదా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 8-9 వరకు చూడండి. యోహాను పత్రిక 3వ అధ్యాయము 8-9 వరకు ఒకసారి చదవండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. దేవుని మూలం పుట్టిన వాడు ఏం చేయను? పాపం చేయడు. చెప్పండి, దేవుని మూలం పుట్టిన వాడు ఏం చేయను? అంటే కొత్తగా జన్మించిన వాడు ఏం చేయను? ఏ సినిమా చూడరు, సీరియల్ చూడరు, కైలు చూడరు. పిల్లలు మీ ఎవరి పిల్లలు ఇవన్నీ చూస్తే 8 వాక్యం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. నాకు నీకు ఏ సంబంధం లేదు, నీ అపవాదితో. ఈ వారంలో ఎన్ని సినిమా చూశారు? నీ ఆత్మీయుడా? కొత్తగా జన్మించావా? చూసినట్టు ఉన్నారు కదా, అందుకే అలా చెప్పలేకపోతున్నారు. హల్లెలూయా. వచ్చేయండి థియేటర్ కాడి నుంచి వచ్చేయండి. సినిమాకి విరోధంగా చెప్పడానికి రాలేదు, దేవుడు మాత్రం చెప్పడానికి వచ్చాడు. హల్లెలూయా. పాపం చేసిన వాడు అందరూ అపవాది సంబంధి. దేవుడు మనం పుట్టిన వాడు ఏం చేయను? దేవుడు మనం పుట్టిన దేవుడు కూడా ఏం చేయను? కాయిని తినడు, సిగరెట్ వినడు, బీడి తాగడు, సుట్ట తాగలేదు. తాగబోతే నీ దేవుని మూల పుట్టిన వాడు కావాలి అయినా
అపవాది సంబంధమైన మనిషి. హల్లెలూయా. అది ఎక్కడ ఉన్నారు? బయటలో ఉన్నారు. ఎవరు? అపవాది. దేవుడు మనం ఉంటున్న దేవుడు ఎక్కడ ఉన్నారు? పరలోకం. రాని నీకు సంబంధి బయటలో ఉన్నవాడు. కష్టమైపోతుంది. దేవుడు మనం పుట్టిన బిడ్డలు ఏం చేయను? పాపం చేయను. పాపం చేయను వారందరూ అపవాది సంబంధి. ఈ రాత్రి నీ పాపం చేసి తిరిగిన బిడ్డలు అయితే దేవుడి బిడ్డలు కాదు, అపవాది బిడ్డలు. గట్టిగా రాదు. బలం సరిపోవట్లేదు. ఇంతవరకు చర్చకి వెళ్ళారు, ప్రార్థన చేశారు, అన్ని చేశారు. సంబంధి మాత్రం సాతాను గడిదే. అది సంబంధం మాత్రం సాధారణ. పేరుకి మాత్రం దేవుని బిడ్డ. పెట్టుకో పెట్టుకో పెట్టుకో, నీ పేరు పెట్టుకో పెట్టుకో పెట్టుకో. నాకు నో ప్రాబ్లం. నేను చెప్పవలసిన మాట చెప్పింది సోదరు. ఒప్పుకుంటే విడుదల, ఒప్పుకుంటే పరలోకం. ఏదో ఒప్పుకుంటలేదో బయటలో ఉన్నవాడు నిన్ను తీసుకుని వెళ్తారు. సోదరు కలిగిన చెప్పండి. దేవుడు మన పుట్టిన దేవుడు కూడా. అందుకని దేవుడు బిడ్డలారా మనకి రెండుసారి పుట్టాలి. స్తోత్రం. రెండోసారి పుట్టాలి. దేవుడు మూల పుట్టింది. దేవుడు మూల పుట్టిన వాడికి సాతానుతో ఏం లేదు. ఆయన సరక్కు మనలో లేదు. ఎవరి సరకు? అని చెప్పండి. ఒకసారి పుట్టినప్పుడు ఎవరితో మనకు సంబంధం ఉంది? అమ్మ నాన్నతో. ఓకేనా? రెండోసారి పుట్టితే ఎవరితో సంబంధం? దేవుడితో. అమ్మ సంబంధం కావాలా? దేవుడితో సంబంధం కావాలా? దేవుడితో సంబంధం ఉంటే పాత స్వభావం నీలోనికి రాకూడదు. ఆ స్వభావం నీలోనికి వచ్చిన అనుభో నీ దేవుడి బిడ్డలు కాదు. ఎవరి బిడ్డ ఎక్కడో తమ్ముడు? గట్టిగా చెప్పండి. తాగిన వాడు వస్తున్నారు కదా, అయ్యారు ఏమన్నారు? చోట తాగడం వాడు వస్తున్నారు కదా. అమ్మగారు మంచి పాట పాడుతున్నాను సార్, తమ్ముడు మంచి పాట పాడుతున్నావు. ఒరే నీ పాట మంచి సూపర్. తీసేసి పాట పాడు. మానేసి సూపర్ పాట పాడు. సూపర్ పాట పాడు. అప్పుడే నీ దేవుని బిడ్డలాగా మారుతుంది. నువ్వు ఆ పాట పాడుతున్నావు. నువ్వు ఆ సొట్ట తాగేసి ఆ పాట పాడు, మాకు పొగ కనిపిస్తుంది. ఆత్మీయ మనుషులు కావాలంటే కొత్తగా కొత్తగా జన్మిన పిల్లలు స్వభావం ఎలాగున్నారు? కొత్తగా జన్మించిన పిల్లల స్వభావం ఆ పిల్లలు ఏమంటే కొట్టిన కానీ తిట్టిన కానీ ఏమవుతుంది? నేను కొట్టాను పిల్లలకి, కాసేపు సమయం తర్వాత మళ్ళీ అలిగిపోయి మళ్ళీ వచ్చేస్తాడు. ఎవరు కొట్టారు ఆ బాధ నీ అలాగ రాలేను అనుకో, ముదిరిపోయావు. సండి బిడ్డలు కాదు. చెప్పుకొని వచ్చినది దేవుడు మన పుట్టిన బిడ్డలు ఏం చేయరు? పాపము చెయ్యను. దేవునికి స్తోత్రం. అందుకని కొత్తగా జన్మించాలి. దేవునికి స్తోత్రం. అందరూ అనుకున్నారు కొత్తగా జన్మించడం నీటిలో ముడగడం. నీటి ముడుగక పరలోకం జరుగుతుంది. నీటిలో ఎందుకు ముడగడం? బాప్తిసం దేనికి? నీటిలో ముడగడం అంటే బాప్తిసమే కదా. ఎందుకు కొనపై ఎందుకడా బాప్టిస్ట్ పొందారు? బాప్టిజం ఎందుకు పొందారు మీరందరూ? బాప్తిజం మీరు పొందినది దేనికి? ఇది బలవంతంగా పాస్ గా తీసుకెళ్ళి ముంచినట్టు ఉన్నారు కదా. రక్షణ అంటే సోదరు చెప్పారు రక్షణ. రక్షణ కాబట్టి నేను బాప్టిజం పొందనక్కర్లే. రక్షణ పొందడానికి బాప్తిసం పొందక్కర్లేదు. అలాగైతే దొంగ ఎలాగ పరలోకం వెళ్ళలేదు? బాప్టిజం పొందారా? అక్కడ రావాలి. అందుకే నేను చెప్పిన బాప్టిస్మా నిన్ను పరలోకము చేర్చుకునేది కాదు. బాప్టిస్మా నిన్ను పరలోకాన్ని చేర్చేది కాదు. చేర్చుకున్నది కాదు. అంటే అప్పుడు బాప్టిజం దేనికంటే యేసుక్రీస్తు మరణ
మరణ మరణ సమాధి పునరుద్ధానానికి ఏకేవించుకోవడం. ఒకటి మరణం. నేను చెప్పిన కరెక్టా లేదా చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుండి కిందకి చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుండి కిందకి. పాప విషయంలో చచ్చిన వారై ఉండి 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుండి కిందకి చదవండి. అలాగైన ఏమందము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా అట్లన రాదు. పాపము విషయమై చనిపోయిన ఒకటి పాప విషయమై చనిపోగాలి. మీదట ఎలాగ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం. యేసయ్య ఎందుకు మరణించారు? యేసయ్య ఎందుకు మరణించారు? నన్ను చూడండి. యేసయ్య ఎందుకు మరణించారు? పాపం దొరకారు. పాపం దొరికే యేసయ్య మరణించారు. అప్పుడు ఒకటి మరణము, 2 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్టు. అప్పుడు యేసయ్యకి సమాధి చేశారు కదా, చనిపోయారు కదా, సమాధి చేశారు. మనకు కూడా ఎలాగా మనకు సమాధి నీటిలో ముంచడము సమాధికి సాదృశ్యం. యేసు ప్రభు లేచారు. యేసు ప్రభు ఎప్పుడు లేచారు? యేసు ప్రభు సమాధి చేశారు కదా మట్టిలో. ఎన్ని రోజుల తర్వాత? మనము వెంటనే చూడండి. కింద వాక్యం పూర్తిగా చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనం బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. ఆయనతో మరణించారు, ఆయనతో పాతి పెట్టారు. తర్వాత మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఎడలా ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై. ఒకటి మరణం, 2 పాతి పెట్టడం, 3 పునరుత్థానం. దానికి సాదృశ్యం ఏది? బాప్తిసం. బాప్తిసం పొందలేదని అనుకో, మరణ సమాధి లేకపోవడానికి సాదృశ్యం అవలేదంట. అంటే ఆయన అర్థం యేసుక్రీస్తుతో నీ ఏమవలేదు, కలవలేదు. అంటే యేసుక్రీస్తుతో కలవడానికి నీ బాప్తిసం పొందేరు. పరలోకం వెళ్ళడానికి కాదు, చేరడానికి కాదు, యేసుక్రీస్తులోనికి మరణ సమాధి పునరుత్థానానికి సాదృశ్యం. చేరడానికి ఏమండి? మరణంలోనికి చేరడానికి, సమాధిలోనికి చేరడానికి, పునరుత్థానానికి చేరడానికి మనము బాప్తిస్మము పొందారు. స్తోత్రం చెప్పండి. అందరూ చెబుతున్న పరలోకం వెళ్ళడానికి బాప్తిస్మం నీ పరలోకం వెళ్ళడు. పరలోకం వెళ్ళడానికి కూడా మెయిన్ ఏంటంటే మారు మనసు లేక కొత్తగా జన్మించడం, రక్షణ. ఆ రక్షణ అనే పదాలలో 32 విషయాలు ఉంది. ఏంటంటే రక్షణ అని పదములు లోపల ఎన్ని విషయాలు ఉంది? అంటే రక్షణ అంటే పెద్ద ఒక మూట, అది అక్కడ ఒక మూట ఉంది కదా వెనక, అలాగే ఒక పెద్ద మూట. ఆ మూట లోపలలో 32 విషయాలు ఉన్నది. ఏమండి? రక్షణ అని పదము. స్తోత్రం కలిగింది. ఇది తెలియలేదు కాబట్టి మనం అప్పుడు కొత్తగా జన్మించాలి. నీ ఆత్మీయుడుగా మారాలంటే నీ కొత్తగా 2 రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 2-3 వాక్యం చదవండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపబలముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. తర్వాత క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. మనకు స్వాధీనత ఉంది.
స్వాధీనం ఉంది. అవును కదా, దేవునికి స్తోత్రం. అప్పుడు కొత్తగా ఇది ఏంటంటే ఆత్మీయ మనుషుడికి ఏముందండి? ఆత్మీయంగా స్వాధీనత ఉంది. స్తోత్రం. అర్థమైంది లేదా మీకు? ఆత్మీయ మనుషుడికి ఆత్మీయ స్వాధీనం ఉంది దేవునికి. అక్కడ రెండు విషయం చెప్పుతున్నారు. రెండవ వాక్యం ఒకసారి వినండి మీరు మందులు. రెండు నియమం, ఒక జీవ నియమము, ఆత్మ జీవము. ఆత్మ నియమము తర్వాత ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పాప మరణ నియమము నుండి మమ్మల్ని ఏం చేశారు? విడిపించారు. పాప విషయం మీద మీకు ఒక ఫ్రీడమ్ ఉంది, స్వాధీనత ఉంది. ఇప్పుడు కూడా నీకేం లేదు, స్వాధీనం లేదు. స్వాధీనం లేదు. ఏడు విషయములు? పాప విషయములు. పాప విషయములు మీరు ఇప్పుడు కూడా ఏమన్నా బంధింపబడిన వాడే. స్తోత్రం కలిగిన ఆత్మీయుడు అయిన మనుషుడు పాప విషయములు ఏమన్నా బంధింపబడిన వాడు కాదు. పాప విషయముల నుండి ఆడ ఏం చేశారు? విడిపింపబడిన వారండి. స్తోత్రం. ఆత్మీయ మనుషుడు అయితే పాప విషయములని విడిపింపబడిన వాడే. అర్థమైందా? ఏ పాపం అంటే ఇది? ఎబ్రి పత్రిక 12వ అధ్యాయం మొదటి వారిని చూడనప్పుడు ఎలాగండి అండి? ఎబ్రి పత్రిక 12. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కలు పెట్టి పాపమును విడిచిపెట్టి చిక్కులు పెట్టిన పాపం. లేచిరా తమ్ముడు, లెగు లెగు. సులువుగా సులువుగా చిక్కులు పెట్టే పాపం అని అర్థం చెప్తే నువ్వెప్పుడు బయటికి రా తప్పించుకో. ఆడ తప్పించుకోలేకపోతున్నాడు. కారణం ఏంటి? ఎవరు చిక్కులో పెట్టారు? అయ్యగారు ఆయన ఏం చేశారు? బాబుకి ఇరికించేసి ఉంచారు. ప్రయత్నం చేశారు కానీ ఏం చేయలేదు. ఆడి వల్ల కావట్లేదు. చాలా మందికి పాపం నుండి విడుదల పొందడానికి ఇష్టం ఉంది కానీ పాపం ఏం చేస్తున్నారు? చిక్కుల్లో పెట్టేసి ఉంది. పాపం నుండి ఇప్పుడు వరకు ఏమీ లేదు. ఆత్మీయ మనుషులకు పాప విషయంలో ఏముంది? స్వాధీనమే ఉంది. అని అర్థం. పాప విషయంలో మమ్మల్ని ఏం చేయదు, చిక్కుల్లో పెట్టదు. ఎందుకు పెట్టదు సోదరం. దాని నుండి దేవుడు మనకి విడుదల ఇచ్చాడు. ఎలాగా? రోమపత్రిక 8 మొదటి వచనం చూడండి. రోమపత్రిక 8 మొదటి, క్రీస్తు యేసులో ఉన్న వారికి యేసుక్రీస్తు మన శిక్ష విధి, పాపములకున్న శిక్షావిధి యేసుక్రీస్తు శిలువలో భరించారు. ఆ భరించిన కాబట్టి పాప బంధనం నుండి దేవుడు మమ్మల్ని ఏం చేశారు? విడిపించారు. కాబట్టి పాపము నుండి మనకేముంది? స్వాధీనత. మళ్ళీ నీ ఏం చేయకూడదు, పాపం చేయకూడదు. పాపం చేసిన అనుకో ఆ స్వాధీనతలోనే మళ్ళీ ఈ చిక్కుల్లోకి వెళ్ళిపోతావు. అందుకని దేవునికి స్తోత్రము. బైబిల్ చెప్పిన మాట వినండి అమ్మా. రోమపత్రిక 6:23 వాక్యం చూడండి. రోమపత్రిక 6:23 వాక్యం. ఏలయనగా పాపము ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్. ఏముంది? జీతం అంటే జీతం అంటే దాని అర్థం ఏంటి? నీ చేసేదికి ఏముంది? ఫలితం ఉంది. నీ జరిగినది మొత్తం బలం. అందుకని నీకు విడుదల చేయాలి. తల నొప్పి, కాళ్ళు నొప్పి, నడుము నొప్పి, గుంటు నొప్పి, ఇంటి సమస్య ఇదన్నీ పెరగడానికి కారణమేంటి? జీతం పుచ్చుకుంటున్నాం. పాప అనుకున్న జీతం పుచ్చుకుంటున్నాం. ఒకసారి కాదు, ఒకసారి అయితే నో ప్రాబ్లం. మాటకి రోజు ఎల్లప్పుడు జీతం తీసుకుంటే ఉన్నాం. పని చేసావా జీతం పుచ్చుకోవాలా, పాపం చేసావా దాని జీతం తినాలా. అర్థం కావట్లే.
అప్పుడు చెప్పాను, అయ్యా నేనేం చేయలేదండి, నీ చేయలేదు, ఆరాధనకి కరెక్ట్ రావద్దు, ప్రార్థన చెయ్యరు, సువార్త ప్రకటించరు, చర్చికి కరెక్ట్గా వెళ్ళరు, ఇదంటే బాబు దాని జీతం తినాలా మరి? ఆరాధన ఏమంటే దేవుని స్తుతించడం, ఆరాధించడము, దేవుని శ్రద్ధించిన ఉద్దేశం, పాపం నుంచి విడుదల ఇచ్చిన ఉద్దేశం అంటే దేవునికి ఆరాధించాలి. ఆమేన్. దేవునికి ఏం చేయాలి? ఆరాధించాలి. అదే దేవుని ఉద్దేశం. 6 రోజు వరకు నీ పని చేయాలి, 7వ రోజు దేవునికి ఏం చేయాలి? ఆరాధన చేసుకోవాలి. 6వ రోజు కూడా పని చేసిన వాడు ఉన్నారు. 7వ రోజు కూడా ఏమైంది? ఇప్పుడు రోజు పని చేస్తే ఏముంది? ఇప్పుడు 7 రోజులకి 7 రోజులు పని చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఎలా ఉంది? ఏమైనా సొమ్ము ఉందా? ఉంటుందా? అంత చిరిగిన సంచిలాగే ఎటు నుంచి వస్తుంది ఎటు నుంచి పోతుంది తెలియట్లేదు. దేవుడు వాక్యం చెప్పిన మీరు జీతం తీసుకొని వచ్చినది చినిగిన సంచిలా పెట్టినట్లా. సిరిగెట్ అందులో పెట్టినట్టుగా ఇంటికి వచ్చినప్పుడు ఏముండవు. అక్కడ జీతం దొరికింది, ఇంటికాడికి వచ్చిన ముచ్చి మాత్రం మిగిలింది. నేను చెప్పిన మాట దేవుడి బిడ్డల సరిగా వినండి. ఆత్మీయులలో ఆయన దేవుడి బిడ్డలకి స్వాధీనత ఉంది. ఎవరి మీద పాపం ఉంది, దేవుడి బిడ్డలకి ఏముంది? స్వాధీనత ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. చూడండి, 2 తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. 2:8. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉన్నాను. అంటే యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోనండి. అవి యేసుక్రీస్తు ఏం చేశారు? ఆ సువార్త. సువార్త ఏమంటే యేసుక్రీస్తు. సువార్త ఏమంటే యేసుక్రీస్తు. సువార్త ఏమంటే యేసుక్రీస్తు మరణం వలన, ఆ సువార్త వలన నీకేం కలిగింది? దేవునికి స్తోత్రం. బాగా వినండి, దేవునికి స్తోత్రము. పాపము నుండి, పాప శిక్ష నుండి, పాప వేదన నుండి దేవుడు నిన్ను ఏం చేశారు? స్వాధీనపరిచారు. యేసుక్రీస్తు నిన్ను పాప శక్తి నుండి ఏం చేశారు? స్వాధీనపరిచారు. దేవునికి స్వాధీనపరిచారు. ఇంకా పాపం మమ్మల్ని ఏం చేయాలి? అంటూ కట్టదు. నేను నా తోడుగా వస్తామని అనుకున్నాను. చిక్కుల్లో పెట్టనివ్వకూడదు, ఏం చేయకూడదు. చిక్కుల్లో పెట్టేటట్టుగా అవకాశం ఏం చేశారు? విడిపించారు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నిన్ను పాపము నుండి విడిపించారు. మళ్ళీ నీ ఏం చేయకూడదు. పాప చిక్కుల్లో పడిపోకూడదు. పాప పాప చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. గలాతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. త్వరగా. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. హలో, క్రీస్తు నిన్ను స్వాధీనపరిచి, క్రీస్తు నిన్ను ఏం చేశారు? స్వాధీనపరిచారు. మళ్ళీ నీ ఏం చేయకూడదు? చిక్కుల్లో పడకూడదు. కాడి ఒక్కసారి కూడా చదువు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా క్రీస్తు మమ్మల్ని స్వతంత్రంగా చేశారు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి కింద చిక్కుకోకూడదు. మళ్ళీ నీ ఎక్కడికి వెళ్ళకూడదు? ఆ కాడి కిందకి వెళ్ళకూడదంట. దేవుడు నిన్ను ఆ కాడి కింద నుండి ఏం చేశారు? స్వాధీనపరిచారు. స్వాధీనపరిచిన తర్వాత మళ్ళీ ఆ కాడి నిన్ను ఏం చేయకూడదు? స్వాధీనపరచకూడదు, చిక్కిలి పడకూడదు. దాని నుండి విడుదల పొందండి. జ్ఞాపకం చేసుకో. స్వాధీనపరిచిన యేసయ్యను జ్ఞాపకం చేసుకో. చిక్కుల్లో నుంచి బయటికి రారా నాయన, యేసయ్యని జ్ఞాపకం చేసుకో అని చెప్తే నచ్చదు. కోపంతో నాకేంటి? ఇదేమాకే నేను కూడా నా చర్చలు కూడా చెప్తున్నా. మీరు వీళ్ళ పిల్లలు కూడా కూర్చున్నారు. అడగండి. కొందరు ఇక్కడ కొంచెం ఏం చేస్తున్నారు? కొద్దిగా నెమ్మదిగా మెల్లిగా చెప్తున్నాను. మెల్లిగా కాదు, కొంచెం లేదు, ఏం చేయలేదు. తీవ్రత లేకుండా మెల్లిగా చెప్తున్నాను. గడ్డించి చెప్పలేదు, గడ్డించి గట్టిగా గడ్డించి ఏం చేయలేదు, చెప్పలేదు. ఎందుకంటే అయ్యగారు ముఖం చూసుకోండి. మా చర్చలో అయితే ఎవరు చూడరాకలేదు, పాస్టర్ నేనే.
అయ్యారు నేను వాకింగ్ చెప్పిన వారు నేనే అది ఇద్దరు కూడా అమ్మో నాయనా నా చేతులకు మీరు ఒక 6 నెలలు ఈ చర్చలు ఉంటారంటే నీ జీవితం మొత్తం మారిపోతుంది. నిన్న బాగా నిన్ను ఏం చేసాను నేను సంపగా చేశాను. ఇది కాదు 9 సంవత్సరము బైబిల్ స్టడీ నడిచిన కాబట్టి ఇప్పుడు చర్చలు కూర్చోడానికి స్థలం లేదు. మీరు రావచ్చు బయటకు కూర్చున్నారు చేరేసుకొని వాక్యం సరిగా విన్నప్పుడు ఆ బిడ్డకి అర్థమైంది. అయ్యో ఐదారు చెప్పిన కరెక్టే నేను బావి నా పర్వం వెళ్ళను నా దేవుని రాజ్యం చేరను అని తెలిసిపోయారు కాబట్టి కరెక్ట్గా వచ్చారు. వెనక్కి వెళ్ళిన పోయిన వాళ్ళందరూ వచ్చారు, తాగిన వాళ్ళందరూ మానేశారు. సౌకర్యం చెప్పొచ్చు వాక్యం ఇది నా చెప్పిన వాక్యం కాదు, దేవుడు పంపించిన వాక్యం. ఆ వాక్యం దాన్ని పడి తిరిగి వస్తుంది. దేవునికి స్తోత్రం బ్రతకాలని ఆశ లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకేనయ్యా. బ్రతకాలని ఆశ లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకేనయ్యా. బ్రతకాలేదంటే దేవుని వరకు బ్రతకడా తమ్ముడు? ఆమేన్. లోకం వరకు బ్రతుకుతే ఏం దొరుకుతుంది? 70-80 సంవత్సరాలు మాటికి పోతుంది. అని దేవుని కొడుకు బ్రతుకుతే ఉంటే అనుకో ఇక్కడ 70 సంవత్సరం అయితే పరలోకం మనకు యుగం కావాలి ఇక్కడే నా అక్కడే. ఇక్కడ నీకు 70 సంవత్సరం తర్వాత నేను కానీ పాస్టర్ గారు ఎవరైనా వచ్చి నీ పేరు పెట్టి అమ్మా నీ మట్టిలో కలిసిపో ఏసైనా రాకడ సమయంలో తిరిగి రమ్ము అని చెప్పేసి మట్టి వేసి వెళ్ళిపోవడమే. 70 వాసనని 70 సంవత్సరం అందుకని ఈ లోకంలో ఉన్న సరకులేది హలో సరకులు ఏం చేయకూడదు, చిక్కులు పడకూడదు. లోక సరుకుల్లో ఉన్న చిక్కుల్లో పడిపోకూడదు. లోక సరుకుల్లో ఉన్న ఏ బాధ లేదు, ఏ టెన్షన్ లేదు. తనకు జీవితం మూడవది ఆత్మీయ మనుషులు ఎవరంటే చూడండి. మూడవది చూడండి, ఎపిసి పత్రికలోకి రండి. ఎపిసి పత్రిక 1:12-13 వాక్యం చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఆమేన్ చెప్పండి. ఆత్మీయుడికి ఏముంది? ముద్ర ఉంది. సీల్డ్ ఉంది. సీల్ అంటే మీకు అర్థమైందా? సీల్ అని ముద్ర అర్థం అవ్వలేదు. పోస్ట్ ఆఫీస్ నుంచి ఏదైనా కాగితాలు వస్తే దాని మీద స్టాంప్ ఉంది, దానిపైన ఏముంది? ముద్ర. అదే ముద్ర. పరిశుద్ధాత్మ వలన దేవుడు నిన్ను ఏం చేశారు? ముద్రించేది. ఎక్కడ? నిన్ను, నీ జీవితం. ఎందుకంటే ఇది వేరే ఎవరికి అధికారం చెందింది కాదు. ఇది నా హక్కులు అని దేవుడు ఏం చేశారంటే ముద్ర వేశారు. ఎందుకు ముద్ర వేశారు? ఎఫెసీ పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎప్పుడు వరకు అంటే విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏం చేయకూడదు? పరిశుద్ధాత్మనే ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు.
పరిశుద్ధాత్మను దుఃఖపరిచేది ఎలాగా? పరిశుద్ధాత్మను దుఃఖపరిచేది ఎలాగా తెలియదు. అపోస్తలకరమైన 5వ అధ్యాయంలో అననీయ సఫీరా ఆడికి ఉన్న పొలం అమ్మేసారు. అమ్మేసి సగం ఏం చేశారు? దాచిపెట్టి ఇంటికాడ ఉంచారు. దాచిపెట్టి ఎవరి దగ్గరికి వచ్చారు? తీసుకొని వచ్చారు. పాస్టర్ గారు సూపర్ జోడి పాస్టర్ గారు దయా కరుణ చూపిస్తుంది. పీతర్ గారి దగ్గరికి వచ్చారు. పీతర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు తమ్ముడా ఎలాగ పిలిచానని తెలియదు, ఇంత ఉందా అని అడిగారు. అప్పుడు ఏం చెప్పారు? ఇంతే ఉన్నదా డబ్బులు అని అడిగారు. అడేమన్నాడు? అవునండి ఇంతే, ఇంటికాడ ఇంకా ఉంది సామాగ్రి. భార్య భర్తలుగానే కూర్చి ఆలోచన చేశారు. సగం డబ్బు ఇందులో దాచిపెట్టాలి, సగం డబ్బులు ఏం చేయాలి? చర్చిగాడు ఇచ్చారు. పాస్టర్ గారు ఇస్తున్నా అంటే ఆనాడు ఏం చేస్తున్నా దేవుడు బిడ్డలు ఎలాగ పొలం అన్ని అమ్మేసి ఎవరికి ఇస్తూ ఉండేది? సేవకులకి ఇచ్చి ఉంటారు. అప్పుడు సేవకులు ఏం చేస్తున్నారు? అమ్మి ఇచ్చిన పిల్లలు కూడా ఆడి బాధ్యత వారే చూసుకున్నారు. ఇప్పుడు అలాగే చేయక్కర్లేదు. ఇప్పుడు ఏం చేయకూడదు అనగా పొలాలు అమ్మేసి ఆనాడు అలాగే చేశారు కాబట్టి ఈడేం చేశారు? అబద్ధం చెప్పారు. ఏం చెప్పారు? అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పడం ఎవరికి దుఃఖపరుస్తుంది? పరిశుద్ధాత్మ దేవునికి. మనం ఒక అబద్ధం చెప్పడం వలన పరిశుద్ధాత్మ దేవునికి ఏం కలుగుతుంది? నీ పాపం చేయనప్పుడు నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మూలుగుచున్నది. మూలుగుచున్నాడు. జ్వరం వచ్చినప్పుడు ఎలాగవుతుంటారు? భయంకరమైన జ్వరం. అదే విధంగా నీ లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? మూలుగుచున్నారు. పాపం చేస్తున్నాం కాబట్టి ఆత్మలకి ఏం చేస్తున్నారు? దుఃఖపరిచి ఉన్నారు. ఎందుకంటే నీ మీద ఏమున్నా కాబట్టి, ముద్ర ఉంది కాబట్టి, సంగమా నీ మీదకి దేవుడు పరిశుద్ధాత్మను ముద్ర చేసింది. ఆమేన్. పరిశుద్ధాత్మ ఒకసారి పెడతాదమ్మా. ఎపిసోడ్ 4:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచి 30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మన దేవుడు మన లోపల ఉంది. దేవుడు ఎక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంది? మన లోపల. లోనే ఉండే ఆత్మలకి ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. అందరూ అనుకున్నారు చర్చికి వెళ్తే మాత్రం పరిశుద్ధాత్మ ఉందని. కాదండి, నీ ఎక్కడికి వెళ్తే నీ తోడుగా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ దేవుని మందిరం, దేవుడు ఆలయము, దేవుడు ఆలయంలో ఎవరు నివసించుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నివసించుతున్నారని 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16-17 వాక్యములు రాయబడిన దేవుడు ఆత్మ నివసించిన కాబట్టి దేవుడు మందిరం పాడు చేసిన వాడికి దేవుడు ఏం చేస్తుంది? దేవుడు వారిని పాడు చేస్తారు. స్తోత్రం. దేవుడు ఆత్మ ఎక్కడ ఉన్నాం? మనకు దేవుడు ఉంటుంది. స్తోత్రం. ఆత్మ నిబంధన ఆత్మ ఎక్కడ వస్తున్నారు? వచ్చిపోయే ఆత్మ. దేవునికి స్తోత్రం. నోహు కాలంలో ఓడల నుంచి 2 పక్షులకి బయటికి పంపించారు. 2 పక్షుల పేరు చెప్పండి. కాకి, ఇంకొక పావురం, ఇద్దరికి పంపించారు. కాకి ఏం చేయరు, ఎప్పుడు ఓడల నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఏం చేయలేదు. ఎందుకు తిరిగి రాలేదు? పావురం తిరిగి వచ్చారు కదా. ఎందుకు తిరిగి వచ్చారు? కాకి ఎందుకు తిరిగి రాలేదు? పావురం ఎందుకు తిరిగి వచ్చింది? ఓకే. పావురం ఎందుకు తిరిగి వచ్చారు? పరిశుద్ధ కాదు. పావురం వెళ్ళి కూర్చడానికి చోటు దొరకలేదు. చోటు లేదు. ఇప్పుడు కాకి కూర్చడానికి ఏముంది? బైబిల్ ఉన్న వాక్యం నేను చెప్తున్నది. 8 అదే చూడండి. ఆదికాండం 8 అదే. వాక్యం చూడండి. 9 వాక్యం. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు. అరకాలు పావురానికి అరకాలు నిలుపుటకు స్థలం దొరకలేదు. కాకి కాలు నిలుపుటకు స్థలం దొరికింది.
ఎక్కడైనా అది కూకుంటది కదా, పావురం అన్ని చోట్ల కూర్చోదు. వచ్చిన ఎక్కడ నుండి? ఓడ నుండే. ఓడంటే తెలియదు, దేవుడు సంఘానికి రావచ్చు, లేకపోతే క్రీస్తుని రావచ్చు. క్రీస్తులో నుండి బయటికి వచ్చిన కాకి. ఇప్పుడు కూడా కొన్ని కాకి అలాగే ఉంది కదా, ఏ శవం కనిపించినా అక్కడ కూకొని వస్తుంది. ఏ శవం కనిపిస్తే అక్కడ కూకొని సరదా చేసుకునే వస్తుంది. వచ్చిందేమో దేవుని దగ్గర నుంచే. కానీ నీ నోరు తెరవద్దు, కాకి నీ ఏం చేయకూడదు, నీ నోరు మాత్రం తెరవద్దు. నోరు తెరిస్తే ఏమవుతుంది? ఆ శవం కంపే. మరి అక్కడ పాట పాడితే మరి చెప్పలేవు. వచ్చిన అక్కడే చర్చి నుంచి బయటికి, లేకపోతే యాస నుంచి బలిగింది. నోరు తెరిస్తే హల్లెలూయా. వచ్చింది దేవుని కాడి నుంచే. ప్రతి కాడ కూకుంటున్నది. నీ కాకయా పావురమా పావురమే అరకాలించడానికి ఏం లేదు, స్థలం లేదు. అది పాత నిబంధన పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం. పరిశుద్ధాత్మ దేవుడికి కూర్చోడానికి వ్యక్తికి ఏం లేదు, స్థలము నీ లేదు. హృదయమును నివసించడానికి నీ దేవుని స్థలం ఉంది. హల్లెలూయా. నిర్దయములో స్తోత్రం. నీ హృదయమును నివసించడానికి పరిశుద్ధాత్మ పావురమునికి కూర్చోడానికి చోట ఉంది. ఆమేన్. కానీ కొందరు ఇప్పుడు కూడా ఏం తెలియదు. స్థలమే ఇవ్వట్లేదు కూకోవడానికి. హలో, అది కాలేదు. పరిశుద్ధ మన లోపలండి. పాత ఆత్మ ఎలాగ వచ్చింది? బయట. సాంసన్ పైన ఆత్మ వచ్చింది, సాంసన్ పైన ఆత్మ వచ్చింది. అవును కదా? అని బైబిల్లో వాక్యం ఉంది. అన్ని చదివించి వినిపించిన సమయం అయింది. ఇప్పుడు నాకు టైం అయిపోయింది. అది కరెక్ట్ 8:03 అయింది. 7 గంటలకే క్లాస్. అప్పుడు ఏం చూడండి ఎలాగ వెళ్ళిపోయింది, నాకు తెలియదు సమయం. సోదరు అందుకని ముగించాలి. అవును కదా, టైం చూసుకొని చెప్పాలి. సోదరు నేను చెప్పకుండా వచ్చిందంటే పాత నిబంధనలు పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి రాలేదు. ఎక్కడికి రాలేదు? దావీదు మీదకి వచ్చారు. అవును కదా, దావీదు మీదకి ఆత్మ వచ్చినప్పుడు దావీదు ఏం జరిగాయి? సింహానికి ఏం చేశారు? సోదరు సాంసన్ మీదకి ఆత్మ వచ్చినప్పుడు ఏం చేశారు? సంసోను మీదకి ఆత్మ దిగగా సాంసన్ ఏం చేశారు? సింహాన్ని చెప్పండి కదా, కరెక్ట్ తప్పు కదా. సింహాన్ని ఏం చేశారు? చింపి పడేశాడు. ఇదన్నీ చింపి పడేసిన ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ వేసే దగ్గరికి వెళ్తున్నారు. దేవుని దగ్గర నుంచి శక్తి పొంది సింహాన్ని చింపిన తర్వాత మళ్ళీ వాడు వేసే దగ్గర పాపం చేయడానికి వెళ్తున్నాడు. దేవుడి శక్తి వచ్చినప్పుడు ఆ సింహానికి ఎలుగుబంటికి ఏం చేశాడు? చింపి పడేశాడు. మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? లేదు, మళ్ళీ అమ్మ స్నానం చేసినప్పుడు అక్కడికి వెళ్ళి అమ్మకి తెచ్చి వచ్చాడు. వెచ్చేపాన్ని చింపినోడే. అవకాశం దొరికితే మరి వదలడు. పరిశుద్ధాత్మ దేవుడి శక్తి వచ్చినప్పుడు చచ్చి పని చేసి మళ్ళీ పని చేయడం. ఏ పని? పాపపు క్రియలు. కొత్త నిబంధన అలాగే కాదు, అప్పుడు మార్పు ఉంది దేవుడి. ఎందుకు? యోహాను సువార్త 16:8 వాక్యం చూడండి. యోహాను సువార్త 16:8 వాక్యం త్వరగా చదవండి, త్వరగా సమయం అయిపోయింది. ఆయన వచ్చి కోపమును గురించి, నీతిని గురించి, 3 కార్యాలు. పాపం లోపల పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఒకటి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి నిన్ను ఒప్పుకున్నారు. ఆత్మ నీలోనికి వస్తే ఏమవుతుందమ్మా? నిన్ను ఒప్పింపచేస్తుంది. లోపలికి వస్తే ఆత్మ నిన్ను ఏం చేస్తుంది? పాప విషయంలో ఒప్పిస్తుంది. ఇప్పుడు వరకు నీ లోపల ఆత్మ వచ్చారు కదా, ఆత్మ వచ్చిందే ఆత్మ పాట పాడుతున్నారు కానీ ఆత్మ వచ్చింది, లోనకు వచ్చింది. పాప విషయం గురించి పాప విషయం మాత్రం ఏం లేదు, ఒప్పుకున్న సిద్ధాంతం లేదు. అసలు అది పాపం అనే తెలియట్లేదు దానికి. బాబు పాత నిబంధనలు ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయడం? దేవుడు కొడుకు పెద్ద పని అన్ని చేసి మళ్ళీ పాపం చేయడానికి వెళ్ళిపోయింది. కొత్త నిబంధనలకి ఆత్మ నీ లోపలికి వస్తే నీ చెయ్యిన పని తప్ప అది ఒప్పిస్తుంది. అలా నీకు ఒప్పించలేకపోతే నువ్వు ఆత్మలో లేవు అని అర్థం. ముందుకు నేను బైబిల్ స్టడీ చదివించాను. ఎందుకు ఒకడు అమ్మ చెప్పారు, 5 రోజులు అయింది నా అన్నయ్యతో మాట్లాడలేదు.
ఏంటండి 5 రోజులు అయింది అన్నయ్యతో మాట్లాడి. అన్నయ్య మారవలసి ముందు ఆడు కూడా మారవలసిన. ఇప్పుడు కూడా అన్నయ్యతో ఏం చేయను, మాట్లాడట్లేదు. సూపర్ విశ్వాసి. పాటలు ఘోరం ఘోరం వినలేము. అన్నయ్యతో మాట్లాడుకుంటూ వచ్చి పాట పాడేస్తుంది. నీ సరైన విశ్వాస. ఇంటికి గొడవ లేని వాడు అందరూ ప్రైజ్ కూడా చెప్పండి. అందరికీ గొడవ. హల్లెలూయా. ఎవరు చెప్పలేదు. గొడవలు గొడవ ఉంటే ఎన్ని రోజులు ఉంటాం? గొడవ చేసుకొని ఎన్ని రోజులు మీరు అలాగుంటారు? అయ్యగారు చెప్తున్నారు కలిసిపోతారట. గొడవ చేసుకుని కలిసిపోతారట. ఇప్పుడు కూడా ఏం చేయదు, ఒకే ఊర్లో ఉన్నారు. ఇప్పుడు కూడా కొందరితో మాట్లాడరు. గొడవలు అయితే ఏం చేసి 2-3 రోజులు తినకుండా ఏమవుతుందండి? నిన్నే ఎక్కడ రెండోసారి కూడా బాప్టిజం కాకుండా నీ పనులు చేరదు. హల్లెలూయా. నీలోని ఆత్మ ఉందా? ముద్ర దేవుడు పరిశుద్ధ నిన్ను ముద్ర చేసి ఉంటే, ఆత్మ లోపల ఉంటే నీ చెయ్యిన పాపం గురించి నీకేం చేస్తున్నావు? హెచ్చరికనిస్తుంది. అమ్మా చెల్లి, ఇది నీ చెయ్యిన తప్పు, నీ తప్పు 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 అని నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతోని ఒప్పింపజేస్తాడు. అది నీ ఇప్పుడు వరకు అది ఆ పాపం తెలిసి ఒప్పించిన తర్వాత నీ అదే మళ్ళీ చేసి ఉంటే పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేస్తున్నారు? దుఃఖపరిచేస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖపరిచే ఏమవుతుంది? క్షమాపణ ఎక్కడ దొరకదు? ఈ భూలోకంలో మనకు దొరకదు. ఈ భూమి మీద కూడా పరలోకంలో కూడా దొరకదంట. పరిశుద్ధాత్మ దేవుని వ్యతిరేకంగా పాపము చేసిన ఎడల దానికి ఏముండదు, క్షమాపణ ఉండదు. భూమిలో ఉండదు, పరలోకంలో కూడా ఉండదు. బైబిల్ ఆ వాక్యం తీసుకొని చెప్పాలండి. వచ్చిన వారు చెప్తానండి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 12వ దేవుని ఇంటికి వెళ్ళి చదివితే మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలిగిందారా. ఆత్మ లోపల ముద్ర మీద చేశారు దేవుడు నిన్ను. అప్పుడు నీ చెయ్యిన ప్రతి విషయంలో తప్పు జరిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం చేస్తున్నావు? ఏం చేస్తాడు? నీ లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఒప్పింప. 1 పాపం ఉంది, 2 నీది నీది ఎలాగా ఉండాలి నిన్ను ఒప్పిస్తాను. 3 తీర్పు. 7 తీర్పు. నీకు ఒక తీర్పు ఉంటా అది అని పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల నుండి నీతోని ఒప్పిస్తుంది. చెప్పలేదు సంగమా. నేను చెప్పిన మాట బాగలేనండి తల్లి. నీ ఆత్మీయుడు అయితే ఆమేన్. ఈ లోపల ఎవరుంది? పరిశుద్ధాత్మ. ఆత్మ లోపల ఉంటే నీ చెయ్యిన తప్పుకి వెంటనే దేవుడు ఏం చేస్తున్నారు? ఒప్పింప చేస్తున్నది. అది తెలిసి మళ్ళీ సినిమా చూడదని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒప్పింప చేశాడు. మళ్ళీ నీ అది చూసుకుంటే ఏం చేస్తున్నారు? ఇంకా అధికంగా నీకే ఇష్టం, నీ చెయ్యొచ్చు. ఆమేన్. ఆశీర్వాదం చూడండి. 4వ రోజు ఆడు మాంసం తినరు, గొడ్లు తినరు, ఏం తినరు. 4 రోజుల తర్వాత మొత్తం తింటారు. 40 రోజులు మాత్రమే. 4వ రోజు ఆడికి ఏముంది? కటిక తీవ్రత, కఠినమైన వ్రతం. వ్రతం ఏముందండి? వ్రతం తీసుకుంటారు. క్రైస్తవ జీవితం కూడా ఎల్లప్పుడూ ఉన్న వ్రతమే. మనకి రెండో రాకడ వరకు ఏముంది? వ్రతంలో ఉన్నాం మనం. అందరూ చెప్పండి, ఎలా ఉంది? వ్రతం చెప్పండి. 40 రోజులతో తీరిపోయేది కాదు. నీ ఆత్మీయుడా అని తెలియగలిగిన 3 సూచనలు చెప్పారు. అది ముద్ర విషయం చెప్పలేదు. వచ్చిన వారం బాగా ఇంకా వచ్చిన వారం నుండి అంటే క్రిస్మస్ అన్ని వస్తుంది కాబట్టి నేను రాను. క్రిస్మస్ అయిన తర్వాత వస్తాం మళ్ళీ క్లాసులు మీకు నేర్పిస్తాం. అందుకే దేవుడు కూడా ఈ రాత్రికి నీ ఆత్మీయుడా, నీ శారీరక మనుషులు అని ఒకసారి చూడండి. ఆత్మీయ మనుషుడు అయితే కొత్తగా జన్మించిన వాడు. 2 ఆత్మీయ మనుషుడికి ఏముంది? స్వాధీనం ఉంది. ఆత్మీయ మనుషుడు అయితే ఏమంటే ముద్ర ఉంది. స్తోత్రం. దేవుడు దీవించగా
రాత్రి వేళ మనం అందరం ఒక నిమిషం సమర్పించుకుందాం. దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక విషయాలు ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడారు. వాస్తవంగా మనం కొత్తగా జన్మించామా ఒక్కసారి పరిశోధన. అందరూ ప్రార్థన చేసే ముందుగా ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా ఎక్కడైనా మిమ్మల్ని తాకి ఉంటే ఈ రాత్రి వేళ పశ్చాత్తాప మనోభావంతో దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని చెప్పు, దేవా నన్ను మరలా జన్మింప చేయము దేవా, ఈ వాక్యాధారంగా నీ ఆత్మశక్తి ద్వారా నన్ను జన్మింప చేయి దేవా అని నోరు తెరిచి రాత్రి వేళ దేవునికి సన్నిధిలో చెప్తావా? అలాగై తీరితే నీకు దేవుడు స్వాధీనాన్ని ఇచ్చి తీరుతాడు. పాపబంధనములో నుంచి, శాపబంధనములో నుంచి, రోగబంధనములో నుంచి దేవుడు నీకు స్వాధీనాన్ని ఇస్తాడు. ఈ రాత్రి వేళ దేవునికి సన్నిధిలో ఒప్పుకు, దేవా నాకు ఒక స్వాధీనత కావాలి. నా కొరకు నువ్వు ప్రతి శిక్షను దండను అనుభవించిన దేవుడు దేవా, నన్ను పరిశుద్ధాత్మ ద్వారా ముద్రలో పెట్టు దేవా. విమోచన దినం పర్యంతరం పాపం చెయ్యకుండా, సాతానుకు లోపరచకుండా, సాతాను నా మీద అధికారం చూపించకుండా ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో చివరి ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. ఒక్క నిమిషం ఒప్పేసుకో. అమ్మా, పరిశుద్ధాత్మని ఎప్పుడైనా దుఃఖపరిచావా? పరిశుద్ధాత్మ ఎన్నిసార్లు వేదన పడింది నువ్వు అబద్ధాలు చెప్పేటప్పుడు, నువ్వు మోసాలు చేసేటప్పుడు, ఆరాధనకు రాకుండా, సంఘములో రాకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా ఎన్నిసార్లు పరిశుద్ధాత్మను దుఃఖపరిచావు? పరిశుద్ధాత్మ ఎంత వేదన పడింది. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవునికి క్షమాపణ అడుగు. దేవా నన్ను క్షమించము దేవా, నన్ను మందించము దేవా. ఈ రాత్రి వేళ నా లోపల పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పాపము గురించి ఒప్పింపతీసేటట్టుగా, నీతిని గురించి ఒప్పింపతీసేటట్టుగా, దేవుడు యొక్క ఉగ్రత గురించి ఒప్పింపజేసేటట్టుగా ఆత్మశక్తిని నాకు ఇవ్వు దేవా. క్షమాపణ లేనట్టుకున్న పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా ఏం చేసినా నీకు క్షమాపణ దొరికి తీరదు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సంఘ బిడ్డలుగా మనం అందరం భర్తమాయి చెప్పినట్టుగా, దేవా నన్ను మందించుము దేవా, కరుణ చూపించుము దేవా, దయ చూపించుము దేవా. మరలా నన్ను జన్మలోకి తీసుకురాత్రి రాత్రి వేళ జన్మలో పొందుకు కొత్తగా జన్మించి తీరడానికి నీ కొద్ది మీతో యేసయ్య అడిగినట్ల నిన్ను కూడా యేసయ్య అడుగుతున్నాను. వాక్యాధారంగా జన్మించేసుకో. పరిశుద్ధాత్మ నీలో ఒక జన్మ కల్పించి తీరుతున్నాడు. రాత్రి వేళ ప్రార్థన చేయడానికి మనసు కలిగిన దేవుని బిడ్డలందరూ కూడా ఒక నిమిషం దేవుని కసనలు అప్పగించుకుందాం. ప్రార్థన చేసి దేవునికి, దేవా నన్ను కొత్తగా జన్మింప చేయము దేవా, నన్ను స్వాధీనతలోకి తీసుకురమ్మును దేవా, నన్ను పరిశుద్ధాత్మలో మొదపరచుము దేవా. అలాగైతే నేను ఆత్మీకుడిగా మారి తీరుతాను. నన్ను ఆత్మీకుడిగా లోకం ఇవి చూచుకునేటట్టుగా నువ్వు ఆత్మీకుడిగా మారితే ఈ లోకం నిన్ను వెర్రివాడిగా చూస్తాయి. వెర్రి చేష్టలు నీ మీద చూపించి తీరుతాయి. నువ్వు మూర్ఖుడని చెప్తారు. ఆత్మీకుడిగా జీవించి తీరుతాయి. రాత్రి వేళ ఆత్మీయత కలిగిన దేవుని బిడ్డలు ఆత్మదాహముతో దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఉంటున్న సందర్భంలో మన మధ్యలో అనేక బ్రదర్లు ఉన్నారు. ప్రార్థన చేసి మనకు సహాయం చేస్తారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున దేవాని స్తోత్రములు తండ్రి. ఇంతవరకు ప్రతి వాక్యంలో కూడా సహాయం చేసిన స్తోత్రముల దేవాలైన పరిశుద్ధుడైన తండ్రి, ప్రతి ఒక్క మాటల నుంచి నాయన అయ్యా జీవపు ఓటలు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా దైవచుడా ప్రభా, ఆత్మీయ తండ్రి జరిగిన కాలం అనేక మాటలు ప్రభా మాలోనైనా ప్రభానైనా అయ్యా నైనా మామూలు గొప్పనైనా ఇది నామములు వెలిగింపజేసినందుకు కానీ స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎలాంటి రీతిగా ప్రభా గాలి దాన్ని అదుపు చేయాలన్నది అయ్యా స్థితిలో ఉంటున్నదో ప్రభా, అది నీతిగా క్రైస్తవ జీవితం సాగడానికి సహాయం చేయాలయ్యా. అయ్యా ప్రభా నీ స్తోత్రం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు అది నీతిగా నీ యొక్క క్రైస్తవ జీవితం అయినా అయ్యా పరిగెత్తడానికి సహాయం చేయండి దేవాని స్తోత్రాలయ్యా. నిజమే క్రైస్తవుడైనా ఇదిగో ఆత్మీయుడు ఎవరంటే ప్రభా అయ్యా మీరు దినకాలం అంతా నేర్పించున్నారు ప్రభా. అయ్యా ఆత్మీయ జీవితం ఉన్న వ్యక్తినైనా అయ్యా ఇదిగో పాపం చేయడానికైనా ఇదిగో భయపడే వ్యక్తిగా ఉంటాడు ప్రభా. ఏదినైనా మంచి ఏదో చెడు అని తెలుసుకుని ఆయన జీవితాలను భయమతో బ్రతితాడు ప్రభా. ఇదిన కాలం అందరి రీతిగానైనా నడుచుకునే వ్యక్తులుగా మీరు నాయన మార్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా దేవా నీకు వందనాలు స్తోత్రాలునైనా. అయ్యా వారి యొక్క జీవితం వలన ఒక విధటువంటి నామములు ప్రభా అయ్యా పరిశుద్ధాత్మకు దుఃఖపరిచిన వారు ఉంటే ప్రభా అయ్యా వారికి నేను అయ్యా వారిని మన్నించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇక నుంచి వారి జీవితాలను ఇక నుంచి అయ్యా మార్చుకునే గొప్ప భాగ్యాన్ని తరగతి
బిడ్డను ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నువ్వు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభానైనా. పరిశుద్ధుడైన తండ్రినైనా నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాటలనైనా మా హృదయాల్లోనైనా అనుగునైనా అయ్యా భద్రపరిచిన స్తోత్రములు తండ్రినైనా. అయ్యా ఒకనైనా 4 విత్తనాలు మేము చూస్తున్నాము తండ్రినైనా. అయ్యా ఒకటి రాత్రి నేల మీద పడి ఉంటుంది ప్రభా, ఒకటి ముళ్ళ పొదల్లో పడి ఉంటుంది ప్రభా, ఒకటి త్రోవ పక్కన పడి ఉంటుంది ప్రభా, ఒకటి మంచి నేల మీద పడి ఉంటుంది ప్రభానైనా. అయ్యా మా యొక్క క్రైస్తవ జీవితంలో ఎటువంటి మాటలో ఉన్నామో ప్రభా అది మీకు తెలుసు ప్రభా. అయ్యా ముళ్ళు పొదల్లో ఉన్నామో దేవా, ఎటువంటి స్థితిలో ఉన్నామో ప్రభా మీకు తెలుసు నాయన ప్రభా. అయ్యా అది గ్రహించుకుంటే మా యొక్క జీవితాల్లో నాయన అయ్యా ఈ ఒక క్రీస్తు అనే నామలో మేము ఉన్నాము ప్రభానైనా. పరిశుద్ధుడు అనే తండ్రి ఎక్కడ కూర్చున్న చోట్ల అక్కడ ఉండిపోకుండా తండ్రి అయ్యా ఎక్కడ కూర్చుంటే నేను ఆత్మీయత ఉన్నదు, అయ్యా ఎక్కడ నేను ఆత్మీయ జీవితం ఉన్నదైనా తెలుసుకున్నానైనా అయ్యా జీవించడానికి సహాయం దయచేయండి దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ దిన కాలం అందున నూతనమైన మనసులనైనా అయ్యా నూతనమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికైనా పాపం ఆప్యపను మీరు ఇచ్చినందుకు కానీ స్తోత్రాలనైనా. అయ్యా పరిశుద్ధాత్మ దుఃఖపరచకూడదని అనేక వంటి మాటలను తెలియపరిచారు ప్రభా. అయ్యా మీరు పరిశుద్ధుడు కనుక అయ్యా మీరు కూడా పరిశుద్ధుడుగా ఉండమని నిరాకరణతో మాట్లాడుచున్నారు ప్రభా. అయ్యా సంఘములో పరిశుద్ధత, అయ్యా కుటుంబంలో పరిశుద్ధత, ప్రతి ఒక్క వ్యక్తిలో పరిశుద్ధత ఏదైనా కాలమందునైనా అయ్యా దయచేసినందుకు కానీ స్తోత్రాలు. అయ్యా సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. అది చెప్పబడిన ప్రతి ఒక్క మాటలు మా యొక్క జీవితంలోనైనా అయ్యా నెరవేర్చిన స్తోత్రాలనైనా. అయ్యా లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయాసపడడం కాదు కానీ అయ్యా పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడడానికి సహాయక్షుడనైనా. పరిశుద్ధుడు వెళ్ళతండినైనా ఈ అటు సన్నిధి అటు కృప అటు యొక్క ఆలోచన మీరు నాకు మాకు దయచేయమని సహాయం చేస్తున్నాయి. ఆయనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుని పొందుకున్న నామ తండ్రి. తండ్రి యొక్క కుమారుల పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని నిండు అక్కడ వరకు తోడయ్యుగాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? గట్టిగా ప్రార్థనకి దేవుడి బిడ్డలందరినీ అపరిశుద్ధంగా దేవుడందరికీ విమోచన దేవుడందరికీ కొత్తగా జన్మనిచ్చిన సోదరం చెప్తా దేవుడు అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయించుకోండి.